పెట్టాలి 5 రోజులే ఉంది, ఇంకా టైం ఎక్కువ లేదు. ఒక్కొక్క మనిషిని కలవాలి, ఫోన్లు చేయాలి, అడగాలి. అన్నా మీ ఒకటే ప్రయారిటీ ఓటు, ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఓన్లీ ప్రయారిటీ. నిలువు గీత గీయండి. 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి పేరున్నది, దాని పక్కన ఉన్న డబ్బాలో వెంకటేశ్వర స్వామి నామం లెక్క ఒకటే గీత పెట్టాలి, ఒకటే నిలువు గీత పెట్టాలనే మాట మనందరం కూడా చెప్పాలి. చెప్పుకోలేదు, మనం ప్రచారం చేసుకోలేదు. నేను ఇప్పుడే అక్కని అడుగుతా ఉన్నాం, అక్క ఎట్లున్నది మరి మీ రియల్ ఎస్టేట్ ఆలేరు ఎట్లుందని అడిగిన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు ఎట్లుందని అడిగిన. ఎట్లుంది? బాగుందా? బాగుందా? బాగలేదా? మార్పు బాగలేదా? ఇప్పుడు మనం చెప్పుకోలేదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళేమో బీజేపీ వాళ్ళు అయోధ్యలో గుడి కట్టింది, ఇక దాని గురించి ఊరు వాడ ఏకం చేసి చెప్పుకున్నారు, మనమేమో చెప్పుకోలేదు. ఇంత అద్భుతమైన గుడి ఎక్కడనో కాదు, మీ నియోజకవర్గంలో మన తెలంగాణలోని ప్రతి ఒక్కరు కొలుసుకునే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని యాదాద్రిలో అద్భుతంగా 1000 ఏళ్లు నిలబడే విధంగా కట్టింది కేసీఆర్ కాదా? మరి అది గంత గొప్ప ఆలయాన్ని మనం మార్కెటింగ్ చేసుకోలేదు. మనం చేసిన తప్పేందంటే 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం, చెప్పుకోలే. అద్భుతంగా ఆలయం కట్టినాం, చెప్పుకోలే. 13 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చినాం, చెప్పుకోలేదు. 12 లక్షల మంది ఆడబిడ్డలకు ₹1,00,000 పెళ్లి చేసినాం, సరిగ్గా చెప్పుకోలే. ఎందుకు చెప్పుకోలే? రాజుగారి పాలకత అయిపోయింది. నేను చేయకపోతే ఏంది, గాయన చేస్తాడు కదా, గాయన చేయకపోతే ఏంది, గీన చేస్తాడు కదా, మా సునీతకి ఎట్లా గెలుస్తుంది కదా, మెజారిటీ ఒక ఓటు తగ్గుతేంది పెరుగుతేంది, నేను ఒక్కని చేయకపోతే అవుతుందా అని ఎక్కడో అక్కడ అనుకున్నాం. మొత్తానికి మొదటికే మోసం వచ్చింది. ఈసారి అట్లా కానీయకుండ్రి. ఈ 5 రోజులు తమ్ముడు రాకేష్ రెడ్డి కోసం, పార్టీ కోసం దయచేసి ఎక్కడో అక్కడ ఫోన్ తీసుకోండి. మీరు గ్రాడ్యుయేట్ అయినా కాకపోయినా మీ ఇంట్లో ఉంటారు, మీ పక్కింట్లో ఉంటారు, మీ ఊళ్ళో ఉంటారు, మీ గల్లీలో ఉంటారు, మీకు తెలిసిన చుట్టాలలో ఉంటారు. ఫోన్లు చేయండి. తమ్మి ఓటేయాలి, చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, అటు మోసం చేసిన మోడీని, ఇక్కడ ఉన్న కేడీని ఇద్దరిని ఉతికారేయాలి, ఒకటే ఓటుతున్న మాట చెప్పాలి. బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు. బడాబాయ్ 10 ఏళ్ల కింద మోసం చేసిండు. ఏమన్నాడు మోడీ? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 10 ఏళ్ళు అయిపోయారు, 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినా 20 కోట్ల ఉద్యోగాలు ఏం చేసినవరు అయ్యా అంటే ఏం లేదు. నల్లధనం ఏది మోడీ గారు అంటే తెల్లముఖం వేస్తాడు తప్ప ఏం లేదు. అయినా మళ్ళీ మన నెత్తులన్నీ ఖరాబ్ చేసి, ఇంటింటికి అక్షంతలు పంపి, ఇది కథ పెట్టి ఆ కథ పెట్టి నెత్తులు మొత్తం ఖరాబ్ చేసి 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు. 10 నిమిషాల పాటు చెప్పగలుగుతాడు ఏం పని చేసిండో? లేదు. ఏమన్నంటే హిందూ ముస్లిం గద్దప్ప ఇంకోటి తెలియదు. గట్లాంటి ప్రధానమంత్రికి మళ్ళీ ఒకసారి ఓట్లేసి మోసపోదామా? దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరితో ప్రార్థన ఒకటే. ఈ ఎన్నికల్లో విద్యావంతులు విచక్షణతో, వివేకంతో ఆలోచించి ఓటేసే ఎన్నిక ఇది. ఈ ఎన్నికల్లో ఒక గోల్డ్ మెడలిస్టు బిట్స్ పిలానిలో ఒక విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడు, సంస్కారం ఉన్నవాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసి కడిగేటోడు ఉండాలి తప్ప బ్లాక్ మెయిలర్లు, చిల్లర దందాలు చేసేటోళ్ళు, తెల్లారులేస్తే బూతు మాటలు మాట్లాడేటోళ్ళు, నిమిషానికి ఒక పార్టీ మారేటోళ్ళు, అట్లాంటి వాళ్ళు పనికిరారు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి మరి 27 మే నాడు మీ అందరి ఆశీర్వాదం మనస్ఫూర్తిగా ఉండాలి. దయచేసి ఆ ఓటర్ లిస్టు ముందు పెట్టుకొని ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆలేరు నియోజకవర్గంలో తప్పకుండా మీరు మెజారిటీ ఇస్తారని చెప్పి బలంగా విశ్వసిస్తూ, జై తెలంగాణ.